ఫ్రెండ్స్ అన్నయ్యకి చేప పడింది వేసిన వాటిలో. వరద ఉధృతి కొద్దిగా వాళ్ళు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇవాళ వాళ్ళందరినీ పరామర్శించడానికి మినిస్టర్ గారు వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి ఎంతవరకు తగ్గిందో ఏంటో మొత్తం మీకు నిన్న చూపించాను కదా, చూడండి ఫ్రెండ్స్. పెళ్లి వీడి తప్పకుండా దాని మీద కొద్దిగా తగ్గింది ఫ్రెండ్స్. ఇదే వరద ఉధృతి 2009లో వచ్చింది ఫ్రెండ్స్. అప్పుడు 10,90,000 క్యూసెక్లు వచ్చింది. ఇప్పుడు వచ్చేసి హైయెస్ట్ రికార్డు ఫ్రెండ్స్. ప్రకాశం బ్యారేజీ కట్టిన చరిత్రలో ఇవ్వాలి అంత హైయెస్ట్గా రావటం ఇవాళ ఫ్రెండ్స్. దగ్గరగా 11,45,000 క్యూసెక్లు పైగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం. ఇదే హైయెస్ట్ రికార్డు. చూడండి ఫ్రెండ్స్, అది దగ్గరగా 2-3 అడుగుల పైన తగ్గింది ఫ్రెండ్స్. రాత్రల్లా భయాందోళనకు గురయ్యారు ప్రజలు చాలా బాగా ఫ్రెండ్స్. ఇదే వరద ఉధృతి 2009లో వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇవాళ ఈ సంవత్సరం వచ్చింది. అంత హైయెస్ట్. ప్రకాశం బ్యారేజీ కట్టిన తర్వాత ఇదే ఫస్ట్ తొలి హైయెస్ట్ రికార్డు తీసుకుంది అనమాట. వరద బాగా హెవీగా వచ్చింది. కానీ నిన్న రాత్రి 12 గంటల నుంచి కొద్దిగా ఉధృతి తగ్గింది ఫ్రెండ్స్. ఇవాళ 3 అడుగుల మేర తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇవాళ మా ఊరిని పరామర్శించడానికి మినిస్టర్ గారు వాళ్ళందరూ వచ్చారు. మీరు చూడండి. గారు వస్తారనుకున్నాం, రాలేదు. కానీ మీకోసం నిన్న ఎలా ఉందో ఇవాళ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో తప్పకుండా. నిన్న రేకులు ఎన్ని ఎక్కినాయి, ఇవాళ కొద్దిగా తగ్గింది చూడండి. ఆ ఇల్లు కూడా చూసారు కదా, కొద్దిగా మీరు చూడండి. అది చెమ్మ ఉంది కదా, కొద్దిగా డౌన్ అయింది. 3 అడుగుల మేర పైన తగ్గిందని చెప్పుకోవచ్చు. కొద్దిగా వరద ఉధృతి తగ్గింది. కానీ మన దరిద్రం ఏంటో మళ్ళీ వాన పడుతుంది ఫ్రెండ్స్. వాన పడకూడదు ఫ్రెండ్స్. వాన పడితే మళ్ళీ కొద్దిగా ఊపి అనిగిన తర్వాత వాన పడ్డ బాధ ఉండదు. కానీ మళ్ళీ ఇదే టైంలో వాన పడితే చాలా ప్రమాదకరంగా మారుతుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మీకు చూపిస్తాం ఇళ్ళు మొత్తం అన్నీ. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇల్లు దగ్గరగా 3 అడుగుల మేర పైన తగ్గింది. మీ దగ్గరికి ఇలా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించడానికి మొత్తం వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, వరద మేర తగ్గింది. కానీ ఫ్రెండ్స్ మళ్ళీ మన దురదృష్టకరం ఏంటో కానీ మళ్ళీ వాన పడుతుంది ఫ్రెండ్స్. వాన పడకూడదు. వాన పడితే వరద ఉధృతి. చూసుకోవచ్చు ఆ ఇల్లు నిన్న పై వచ్చేసింది. చెమ్మ చూడొచ్చు, చూసారా? అది నిన్న పై దాకా వచ్చేసింది. కొద్ది వరద ఉధృతి తగ్గిందని చెప్పుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అది కొద్దిగా వరద తగ్గిందని చెప్పుకోవచ్చు. దగ్గరగా నిన్న ఆ రేకుల దగ్గరకు ఆనుకుంది, కొంచెం తగ్గింది వాళ్ళ వరద. కానీ మళ్ళీ వాన పడుతుంది. మొత్తం అయ్యే ఫ్రెండ్స్ అయ్యే మునిగిపోయిన ఇల్లు. డ్రైవ్ మధ్యలో ఉన్నాం ఫ్రెండ్స్ మేము. చూడండి ఫ్రెండ్స్, మీరు నిన్నటికే వాళ్ళకి చాలా తేడా వచ్చింది ఫ్రెండ్స్. దగ్గరగా ఇంట్లో సగానికి చెమ్మ చూసారు ఫ్రెండ్స్, అంతవరకు వచ్చింది ఫ్రెండ్స్. అదే మా పెనుముడి పులిగడ్డ బ్రిడ్జ్. అది మీరు చూడొచ్చు. జనం చూసారు ఎంతమంది వచ్చారో. బాగా చూడటానికి బాగా వస్తున్నారు మా ఊరు. ఇదే ఫ్రెండ్స్ మా పెనుమూడి విలేజ్. ఇది
కొంచెం ముందుకు ఇంకా వెనక పైకి జరుగుతుంది. కొంచెం వర్షం పడితే ఆపరేషన్ మూమెంట్ ఉంది. ఆపరేషన్ ఫ్రెండ్స్ చూడొచ్చు. ఇప్పుడు వరద ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు అటు చూడడానికి వెళ్ళాలి ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు. మాస్టర్ గారు ఇటు వచ్చేసారు. ఇప్పుడు ఇవన్నీ పరామర్శించడానికి అటు వెళ్ళలేదు. మీకు వెళ్తారనుకున్నాము, బోట్లైన్ రెడీ చేశారు కానీ వెళ్ళలేదు. వచ్చేసారు ఫ్రెండ్స్. వరద ఉధృతి తగ్గింది కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ లోపలికి వెళ్ళి వచ్చాము. ఇప్పుడు మేము అన్ని చూపించాం సాధ్యంత వరకు. లోపలికి వెళ్దామంటే వీలు పడలేదు. కొద్దిగా కనపడిన వరకు చూపించాను. చాలా మంది చూడడానికి వస్తున్నారు కానీ మీరైతే చూడొచ్చు. కొంచెం నిన్నైతే కనబడింది కదా చెమ్మ, అంతవరకు వచ్చింది. ఇప్పుడు దగ్గర 2 అడుగులు 3 అడుగులు మధ్యలో తగ్గినట్టే చెప్పుకోవచ్చు. చాలా మంది అయితే చూడడానికి వస్తున్నారు ఫ్రెండ్స్ మన ఊరిని. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా పెనుమూడి. ఇక్కడ బ్రిడ్జి పులిగడ్డ పెనుమూడి బ్రిడ్జి 3 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. ఇది మనం చూడడానికి కూడా చాలా బాగుంటుంది వ్యూ. చూసారు కదా అదంతా బ్రిడ్జ్, పెనుమూడి పులిగడ్డ బ్రిడ్జ్. అది వారదని మీకు చూపించాను మన వీడియోలో. ఎవరైనా చూడండి ఉంటే చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఆ తర్వాత కృష్ణమ్మ బొమ్మ సగం పైన మునిగొంది ఫ్రెండ్స్. అది కొద్దిగా ఇప్పుడు తగ్గింది. అన్ని అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. పోలీసు వాళ్ళు, ఫస్ట్ ఎయిడ్, 104. మీరైతే చూడొచ్చు. నిన్న ఈ సామానాన్ని చేర్చుకునేది మా వాళ్ళు ఇట్లా బోట్లలో పెట్టుకునే ఉండాలి. ఇక బోట్లలో అంత సామాను సరుకుని ఉండాలి. వాళ్ళు ఇవన్నీ మొత్తం దరి చేర్చుకుని ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ ఇంకా మన దరిద్రం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ వాన పడుతుంది. వాన పడకూడదు ఫ్రెండ్స్. ఇంకా వరద ఉధృతి తగ్గినట్టయితే వాన పడినా బాధ ఉండేది కాదు. వాన పడటం వలన ప్రమాదంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మీరు చూడొచ్చు, ఇది రికార్డ్ స్థాయిలో. ఇది 2009 తర్వాత ఇదే ఇప్పుడు వరకు ప్రకాశం బ్యారేజ్ కట్టిన రికార్డ్ చరిత్రలో ఇదే రికార్డ్ స్థాయిలో వచ్చింది ఫ్రెండ్స్. 11,45,000 క్యూసెక్ల పైన వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఇటు చూడొచ్చు. మా వాళ్ళంతా ఇట్లా నావల మీద ఉంటున్నారు ఫ్రెండ్స్ వీళ్ళంతా. మా వాళ్ళు ఇక్కడ ఈ వరద తగ్గే వరకు కూడా మా వాళ్ళు అంతా బోట్ల మీద వండుకుని తినడం అంతా నిద్ర. ఇగో మా వాళ్ళు వీళ్ళంతా. ఫ్రెండ్స్ మీకోసం మళ్ళీ చూపించడానికి బ్రిడ్జి మీదకి వెళ్తాం. మళ్ళీ లోపల కాడ వెళ్ళి చూపిస్తాం మళ్ళీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి. కానీ మన దరిద్రం ఏంటో కానీ ఫ్రెండ్స్, మళ్ళీ వాన పడుతుంది. ఈ వాన పడుతుంది, ఈ కొద్దిగా వరద ఉధృతి పడిన తర్వాత పడినా బాధ ఉండేది కాదు. మళ్ళీ మూసుకొచ్చిన వాతావరణం కూడా చూడొచ్చు. అలా పట్టుకొచ్చింది కేగమంటాం.
ఫ్రెండ్స్ అటు సైడ్ అన్ని మా ఇళ్ళే. ఈ కాబడి మొత్తం ఇటు కట్టవకాడి అన్ని మా ఇళ్ళు. ఇటు సైడ్ అన్ని చూపించినవన్నీ ఇంకో మా వాళ్ళు ఎన్ని మునిగిపోయి 3 అడుగులు మేర తగ్గినట్టే ఉంది ఫ్రెండ్స్ ఇవాళ. గేదెలు ఇవన్నీ మొత్తం ఏడే కట్టేసుకున్నారు ఇవాళ. నిన్న కట్టేశారు ఇవన్నీ. జనాలు వరద ఉధృతి చూడడానికి బాగా వస్తున్నారు ఫ్రెండ్స్. స్వీట్ కార్న్ అన్ని మొత్తం అమ్ముతున్నారు సకలం. ఫ్రెండ్స్ ఇదే మన షాపు, ఎండు చేపలు కొట్టు. ఫ్రెండ్స్ ఇదే పెనుగూడి పులిగడ్డ బ్రిడ్జ్ ఇది మనది. చూడొచ్చు మొత్తం నిన్నటి మీద కొద్దిగా ఉధృతి తగ్గింది ఫ్రెండ్స్. కానీ ఇవాళ 3 అడుగుల మేర తగ్గింది. కానీ మన దరిద్రం ఏంటో మళ్ళీ వాన పడుతుంది. కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అవి ఆ కాబడే దిప్పు మీద పచ్చి జాన్ చెట్లు తోటలు వేసారు ఫ్రెండ్స్. అవన్నీ మీకు కనపడతలేదు ఇక్కడ. అక్కడ అన్ని పచ్చి జాన్ తోటలు వేసారు. అన్ని పాడైపోయినాయి, ఇప్పుడు మునిగిపోయినాయి. అట్లాగే 2 రోజులు ఉంటే పాడైపోతాయి. ఇవన్నీ ఎసుకుపోతుంది మీకు కనపడతాయి. వరద అయితే అలాగే ఉంది కానీ ఫ్రెండ్స్ కొద్దిగా 2 అడుగులు తగ్గింది అది అంతే. ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ పాయ అనమాట. మొత్తం ఈ బ్రిడ్జి మీద 3 పాయలు ఉంటాయి. మొదటి పాయ అయితే మామూలుగా ఎంత ఉండదు. వరద తుమ్మాలనా ఇలా ఉంది. వరద తగ్గిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తాను. మొత్తం మా ఊరు పులిగడ్డ మొత్తం ఇవన్నీ మామిడి తోటలో జామ తోటలో నేను చూపించాను మీకు. కొద్దిగా తగ్గింది కదా వరద. చెట్లు కొద్దిగా బయటపడ్డాయి. నేను అయితే ఈ చెట్లన్నీ మునిగిపోయినాయి. సైడ్ కూడా చెట్లు చాలా మునిగినాయి. వీళ్ళు మామిళ్ళే ఏంటి మామిడి తోటలు జామ తోటలు. ఇదివరకు అయితే జామ తోటలు బాగున్నాయి. తాగిచ్చే ఒకసారి అక్లియర్ తాగి వచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనది గుంటూరు జిల్లా అయిపోయింది. ఇక్కడ నుంచి కృష్ణా జిల్లా ఫ్రెండ్స్. ఇది చూడొచ్చు బోర్డు అవతల సైడ్ వరకు గుంటూరు జిల్లా. ఇది బ్రిడ్జి కూడా 2 సగాలు ఉంది ఫ్రెండ్స్. ఈ సైడ్ అంతా కృష్ణా జిల్లా. ఇప్పుడు వచ్చేది మరి మంచిపాయ వస్తుంది చూపిస్తాను. నిన్న చూడండి అయితే చూడండి మన వాళ్ళు నిన్న పెట్టేది చూపించాను. కదే వాళ్ళ కొద్దిగా వర తగ్గింది కదా. ఇవన్నీ సరుగుతా ఉంటాయి అన్నమాట. లంకలో కొద్దిగా ఇదే ఎత్తైన ప్లేస్ కాబట్టి ఇది కూడా మునిగిపోయింది. చూడచ్చు ఇది మధ్యపాయ ఫ్రెండ్స్. ఇది మామూలుగా వరద తగ్గితే కొంచెమే ఉంటుంది. మా సముద్రం లాగా అయిపోయింది మొత్తం ఇదంతా. మధ్యపాయ దాటిన తర్వాత ఇంకో పాయ వస్తుంది. అది 3వ పాయ. అదే పులిగడ్డ డ్రైవ్. చాలా బాగుంది చూడడానికి. ఫ్రెండ్స్ ఇది మధ్యపాయ. దివిసీఎం అంటారు. ఇదంతా దివిసీఎం ఏరియా. ఇదంతా చిన్నప్పుడు ఈ రేవు ఈ లంకలోనే గేదెల మేపేవాళ్ళు ఫ్రెండ్స్. ఈ లంకలోనే బ్రిడ్జి కిందగా దాని నుంచి మధ్యపాయ దాటి ఈ లంకలో చెట్లు కాబట్టి లంకలోనే గేదెల మేపేవాళ్ళు చిన్నప్పుడు మేము. అన్ని చేపల చెట్లు మొత్తం ఉంటాయి ఫ్రెండ్స్. అన్ని మధ్యలో చెరువు కూడా ఉంటుంది అక్కడ. ఇప్పుడు వచ్చే పాయ మామూలుగా ఇది 4వ పాయ ఫ్రెండ్స్. ఇట్లాగే పెద్ద వరదలకి ఇది ఏర్పడింది. అంత ముందు అయితే ఉండేది కాదు. ఇది అంతా ఇసుక ప్రాంతం. ఇది 3వ పాయగా ఉంది. కానీ మామూలుగా అయితే 3 పాయలే. దీని తర్వాత వచ్చేది పాయ అది మామూలుగా. ఇది కొత్తగా ఏర్పడింది. ఇది
పాయ అయిపోయింది ఫ్రెండ్స్. మామూలుగా అయితే 3 పాయలే, ఇప్పుడు 4 పాయలు అయినాయి అనమాట మా రేవు. 3వ పాయ ఇప్పుడు దాటేసేది మనం. ఇది అంతా దింసీయం ఏరియా. ఇప్పుడు వచ్చేది పులిగట్ట రేవు అనమాట. పులిగట్ట రేవు కూడా ఎప్పుడు కూడా ఎంత ఉద్రికి రాలేదు. ఇది 2009 తర్వాత ఇదే రికార్డ్ స్థాయిలో వచ్చింది మనకి. ప్రకాశం బ్యారేజ్ అంత నీరు చేరడం ఇదే స్థాయి, ఇదే రికార్డ్ స్థాయి. ఫ్రెండ్స్ ఇది పులిగట్ట రేవు. ఇది 4వ పాయ. మామూలుగా ఇది ఏర్పడింది ఇంతవరకు. ఇది 3వ పాయ మాత్రమే ఈ రేవు అంతా కనపడేది. వరద తగ్గాక కూడా ఒకసారి చూపిస్తాను. ఈ 3 పాయలు కలిపి మొత్తం దింసేం ఏరియా అనమాట ఇదంతా కలిపి. అటు కాపాడేది అది అది అదే అదే కొత్తపాలెం కదా, అది రాముడి పాలెం అటు సైడ్. అదే పులిగట్టలో మాది పిల్లి అట్లా ఉంటాయి ఫ్రెండ్స్, అయ్యి అనుకుంటా ఊర్లకి. ఇది పులిగడ్డ. ఇప్పుడు కాపాడే ఇటంతా పులిగడ్డ ఫ్రెండ్స్. కాపాడే పెద్ద బోట్లు, ఎన్ఎస్ బోట్లు చూడొచ్చు. చూడడానికి చాలా మంది జనం వచ్చారు. పులిగడ్డ ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడికి ఇవన్నీ కొబ్బరి తోటలు, రేగుల లంక ఇదంతా అటు సైడ్ ఫ్రెండ్స్. చూడొచ్చు అట్లా మునిగిపోయిందా. నిన్న అక్కిలేరు రేవుకి వెళ్ళాం కదా ఫ్రెండ్స్. అక్కడ ఓల్డ్ బ్రిడ్జి ఒకటి ఉంది, అది మునిగిపోయింది. వాళ్ళకి కొంచెం తగ్గింది కదా వరద ఉదిరితే. అది ఏమైనా బ్రిడ్జి కానీ ఏమైనా తేలినా మీకు చూపిస్తాను క్లియర్గా. అది అక్కడ వాన పడుతుంది ఫ్రెండ్స్. నిన్నటి మీద కొంచెం జనం తగ్గారు చూడడానికి. సైడ్ అంతా జామకాయలు అయ్యింది అమ్ముతారు పాపం. వీళ్ళు ఇళ్ళన్నీ మునిగిపోయినాయి, 90% రాలేదు. ఎన్ని కాయలు కొట్టు సైడ్ అప్పుడు అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మనకి ఎదురొచ్చేది ఇది పులిగట్ట చెక్ పోస్ట్ అనమాట. ఇది 2001-2002 హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జి. ఓపెనింగ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓపెనింగ్ చేశారు. ఇది పులిగట్ట టోల్ గేట్. ఇది ఇటు నుంచి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ మనం మోపదేవి గుడి కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి 3-4 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది మోపదేవి గుడి. ఇక్కడ నుంచి పులిగట్ట కాలం ఫ్రెండ్స్. ఇది అక్కడ మన అక్కిలేరు రేవు కాడి నుంచి ఇటు వస్తుంది అన్నమాట వాటర్. నాగలంక వరకు వెళ్తుంది. నాగలంక కింద వరకు దిగువ ఏరియాలన్నీ పొలాలకు వెళ్తుంది. ఇది పులిగట్ట ఫిల్లింగ్ స్టేషన్. ఇది పెట్రోల్ బంకు. స్ట్రైట్ పనిద్దామా? వాటర్ స్ట్రైట్ పని ఫ్రెండ్స్. ఇది ఇటు వాటర్ ఫుల్ అయిపోయింది అనమాట వరదగా. ఎన్ని పులిగట్ట స్టాండర్డ్. ఇది ఆయిల్ చెట్టు పండ్లు ఎన్ని అమ్ముతారు సైడ్ అమ్మ. ఇప్పుడు వచ్చేది మనం అక్కిలేరు బ్రిడ్జ్ అంటామా, వార్పు అంటారా. ఈ సైడ్ చూసారు ఫ్రెండ్స్ ఎలా మునిగిపోయాయి. వైర్లు తప్పిస్తున్నారు. మామూలుగా అయితే మేము ఇది 4వ పాయ అనుకునేవాళ్ళమే. ఇది కూడా 5వ పాయ అయింది ఫ్రెండ్స్. ఇది కాపాడయ్యి అదంతా బ్రిడ్జి, ఓల్డ్ బ్రిడ్జి బ్రిటిష్ కాలం కట్టింది. అది ఇంకా తేలలేదు, అది అలాగే ఉంది. ఇంకా 2 లక్షలు తగ్గితే ఫ్రెండ్స్ అక్కడ బ్రిడ్జి ఒకటి ఉంది, ఓల్డ్ బ్రిడ్జి. అది కనపడిద్ది. నా దగ్గర ఒక ఫోటో ఉంది, అది పెడతాను ఫ్రెండ్స్ చూడండి. అక్కడ అది మామూలుగా అది పాత బ్రిడ్జ్ అనమాట. దాని మీద ఒక బస్సు తగ్గించి వస్తే ఇది బస్సు ఆగిపోవాల్సింది ఫ్రెండ్స్. అది ఓల్డ్ బ్రిడ్జ్. ఇది కొత్త బ్రిడ్జ్ అనమాట ఇప్పుడు మనం వెళ్ళేది. ఇది 2002లో కట్టారు. ఇది అక్కిలేరు రేవు అంటారు. ఆర్పు అది ఫ్రెండ్స్ చూడండి ఆ బ్రిడ్జి మీదకి ఎలా వస్తున్నాయో వాటర్. ఫ్రెండ్స్ ఇదే వాళ్ళు మన వీడియో. ఇది అక్కిలేరు రేవు వరకు మళ్ళీ మీకు చూపించాను. కొంచెం తగ్గింది కదా వరద, అయినా కానీ అంత ఊపేం తగ్గలేదు. ఒక 2 అడుగుల మేర తగ్గింది, 2-3 అడుగుల మేర ఫ్రెండ్స్. ఇదే మన వీడియో. కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఏమైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది పాత వంతెన అనమాట. ఇప్పుడు ఇటువరకు బందర్ కానీ విజయవాడ కానీ వెళ్ళాలంటే ఈ రూట్లో వెళ్ళేవి. ఈ రూట్ అనమాట బ్రిడ్జి. ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ చేశారు. అది కాదు, ఇది ఆటోలో వెళ్తుంది చూసారా, అది కొత్త బ్రిడ్జి. ఇది వచ్చేసి పాత బ్రిడ్జి. వరద వచ్చిందని కొద్దిగా బ్రిటిష్ కాలం మన ఓల్డ్ బ్రిడ్జ్. ఇది
ఫ్రెండ్స్ ఇది బ్రిటిష్ కాలంది ఓల్డ్ బ్రిడ్జ్ ఇది. ఇగో వాళ్ళ టెక్నాలజీ చూడండి. కాలువ బ్రిడ్జి పక్కన పడి కాలువ, ఇటేమో మామూలుగా బస్సులు వెళ్ళడానికి. ఒక బస్సు వెళ్తే ఆ దాని నుంచి వచ్చి వచ్చేదాకా ఈ దారిని బస్సు ఆగిపోవాల్సి వచ్చేది. చైనా కొరక అనుకుంటా, చైనా కొరక. జిలేబీ పడింది ఫ్రెండ్స్. మీ సైడ్ జిలేబీ అంటారు దీన్ని. చైనా గొరక. జిలేబీ అంటారు ఫ్రెండ్స్ అటు సైడ్ అయితే. చైనా గొరక.